రెండో పులమావి. ఇతనినే వశిష్ఠిపుత్ర పులమావి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇతడు గౌతమిపుత్ర శాతకర్ణి భార్య అయిన వశిష్ఠి యొక్క కుమారుడు కాబట్టి. గౌతమిపుత్ర శాతకర్ణి చనిపోయేటప్పటికీ అతని కుమారుడు మరి దక్షిణాపదపతి అనేటువంటి బిరుదుతో శాతవాహన సామ్రాజ్యానికి రాజయ్యాడు. అనేక శిలాశాసనాల్లోనూ అలాగే వారు ముద్రించినటువంటి నాణాలపైన కూడా ఈ విధమైనటువంటి పేరు వశిష్ఠపుత్ర పులమావి అని ఉంది. ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి సువిశాలమైనటువంటి శాతవాహన సామ్రాజ్యాన్ని పొంది 28 సంవత్సరాలు అతను పరిపాలన జరిగించాడు. అతని పరిపాలన మనకి దేనిలో తెలుస్తుంది అని అంటే 8 శిలాశాసనాల్లో అతని యొక్క పరిపాలన గురించి వ్రాయబడి ఉంది. అందులో 4 శిలాశాసనాలు మరి నాసిక్లోను, 2 శిలాశాసనాలు కార్లీలోను, 1 శిలాశాసనము అమరావతిలోను, ఇంకొక శిలాశాసనము ధరణికోటలోను మనకి ఇతని గురించి తెలియచేస్తున్నాయి. ఇతను ఈ సువిశాలమైనటువంటి శాతవాహన సామ్రాజ్యాన్ని సంరక్షించుకోవడానికి తన సాయశక్తులు ఉపయోగించి దాన్ని సంరక్షించట్లో చాలా నైపుణ్యంతో దానిని సంరక్షించుకోగలిగాడు. అయినను అతని చివరి దశల పరిపాలనలో ఆ ప్రదేశాలన్నిటి మీద కూడా పట్టు కోల్పోయాడు. ఎందుకు పట్టు కోల్పోయాడంటే క్రమముగా ఇతర రాజులు ఆ ప్రదేశాల మీద ఆక్యుపై చేయడం మొదలుపెట్టారు. కాబట్టి తన సామ్రాజ్య పరిపాలన చివరి దశకు వచ్చేటప్పటికి ఏమైంది అని అంటే తన శాతవాహన సామ్రాజ్యంలో ఉండేటటువంటి చివరి ప్రదేశాల మీద ఈయన పట్టు కోల్పోయారు. శాకుల రాజైనటువంటి రాజులు అందులో పెద్ద మాల్వాను మొట్టమొదటిగా చేయించి తర్వాత ఉజ్జయిన్ని క్యాపిటల్గా చేసి స్వతంత్రంగా తన రాజ్యాన్ని స్థాపించేసుకున్నాడు. శాతవాహన నాణాలు తూర్పు తీర ప్రాంతం అంతా కూడా మనకు దొరుకుతున్నాయి. అందులో ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇతని యొక్క నాణాలు పులమావి, రెండో పులమావి యొక్క నాణాలు అధికంగా గుంటూరు ప్రాంతంలో ఇవి లభించాయి. దీని అర్థం ఏంటి అని అంటే ఇతను తన యొక్క ముఖ్య పట్టణాన్ని మార్చాడని తెలుస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి మార్చాడు ఇతను తన ముఖ్య పట్టణాన్ని? ధాన్యకటకానికి మార్చాడు. ధాన్యకటకం అంటే అమరావతికి మార్చాడు. ఇదివరకు ఎక్కడ ఉండేది ఇతని రాజధాని? ప్రతిస్థానంలో ఉండేది. ఇతను రాజధాని మార్చడానికి కారణం ఏంటంటే ఈ శాకుల రాజు అయినటువంటి చస్తానా ఈ రాజ్యాలన్నీ కూడా తూర్పు భాగాల్లో ఉండేటటువంటి అంటే తూర్పు భాగాల్లో చస్తానా ప్రదేశాల్లో ఉండేటటువంటి భాగాలన్నింటినీ జయించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆ క్యాపిటల్కి అక్కడ ఉండేటటువంటి ముఖ్యపట్నం అదే ప్రతిస్థానాకు ఇది దెబ్బని చెప్పి ఈ పులమావి, రెండో పులమావి తన యొక్క ముఖ్య పట్టణాన్ని ప్రతిస్థానా నుండి అమరావతికి మార్చడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ చస్తానా అపరాంత ప్రదేశాన్ని అంతటిని కూడా జయించేసి ఆక్యుపై చేసేసుకున్నాడు. అపరాంత ప్రదేశం అంటే తూర్పు కొంకణ ప్రాంతం అంతా కూడా ఇతను జయించేశాడు.
కనుక రెండవ పురమామి తన యొక్క రాజ్యాన్నంతటినీ కూడా తూర్పు భాగాలైన కేంద్రీకరించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతని యొక్క రాజ్యాన్ని అతను సంరక్షించుకోగలిగాడు.